ప్రభాస్ అన్న 'కల్కి 2898 ఏడీని' 'కల్కి' మూవీ పార్ట్ 2 ఏమని టైటిల్ పెడుతున్నారంటే 'కల్కి 3102 ఏడీగా అయితే మారుస్తున్నారు. కానీ డిఫరెంట్ పేరైతే మారుస్తున్నారు. ఎందుకంటే కర్ణుడు ఎలా పుట్టాడు, అలాగే కర్ణుడు ఎందువల్ల మరణించాడు అనేదనమాట. అతని శిక్షణ అన్నీ అనమాట 'కల్కి' మూవీ పార్ట్ 2లో అయితే మనకైతే చూపిపోతారు. అదే కాకుండా 'కల్కి' మూవీ పార్ట్ 2 అనమాట జనవరిలో అయితే షూటింగ్ డేట్ అయితే ఇచ్చారంట. అయితే జనవరి నుండి డమ్మీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని మన ప్రభాస్ అన్న మాత్రం మార్చిలో అయితే షూటింగ్ స్టార్ట్ చేస్తాడంట. 'కల్కి' మూవీ పార్ట్ 2 కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. దానికోసం అనమాట ఈ మూవీ స్పీడ్గా అయితే తీయబోతున్నారు. ఎంత తీసినా సరే ఈ మూవీ రావడానికి 3 సంవత్సరాలు అయితే పడుతుంది. అదే కాకుండా 'కల్కి' మూవీలో మన ప్రభాస్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్. అయితే చాలామంది వేస్ట్ నా కొడుకులు జోకర్లా ఉన్నాడు, అదేంటి ప్రభాస్ అన్న ఇలా ఉన్నాడు అని చాలామంది అయితే ట్రోల్ చేశారు. కానీ ప్రభాస్ అన్న ఊచకోత రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు భయ్య. అది ప్రభాస్ అన్న అంటే 'కల్కి' పార్ట్ 2తో కర్ణుడి ఎలివేషన్తో ప్రభాస్ అన్న మామూలుగా ఉన్నాడు. అసలు దేవుడు అనుకుంటాడు మన ప్రభాస్ అన్నని. ఈసారి నాగార్జున భారీగా ప్లాన్ చేశాడు భయ్య.